చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ధోని క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అది ప్రత్యర్థి మైదానం అయినప్పటికీ స్టేడియం అంతా సిఎస్కే జెర్సీలతో, ఎల్లో ఫ్లాగ్స్తోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. ధోనీని చూడాలనే ఒకే కారణంతో మైదానం అంతా ఎల్లోమయంగా మారిపోతుంటుంది. అందుకే అభిమానుల కోసం కెమెరామ్యాన్ కూడా ధోనీపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. అవకాశం దొరికిన ప్రతిసారి ధోనీనే బిగ్ స్క్రీన్పై చూపిస్తుంటారు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో నయా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ను వదిలేసి ధోనీపైనే ఫోకస్ చేస్తుంటారు. ఈ విషయంపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా కెమెరా వాళ్ళని గతంలో వ్యంగ్యంగా విమర్శించాడు. కెప్టెన్ను కూడా అప్పుడప్పుడు చూపిస్తుండండి అంటూ ఆట పట్టించాడు. అయితే మంగళవారం చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగిన మ్యాచ్లో కెమెరామ్యాన్ మరోసారి ధోనీపై స్పెషల్ ఫోకస్ చేశారు. డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న ధోనీని కెమెరా సిబ్బంది పదే పదే బిగ్ స్క్రీన్పై చూపించారు. దీంతో విసిగిపోయిన ధోనీ కెమెరామ్యాన్కు తన కోపాన్ని చూపించాడు. చేతిలో ఉన్న బాటిల్ తీసుకొని కొట్టేస్తా అన్నట్టుగా ధోనీ రియాక్ట్ అయ్యాడు. వెంటనే కెమెరామ్యాన్ భయపడిపోయి ఫోకస్ను డైవర్ట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా ఈ మ్యాచ్లో చెన్నై 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సిఎస్కే 4 వికెట్లకు 210 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో లక్నో 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.